వేదిక మీద ఉన్న సూర్యమన్న గారు, బెల్లన్న గారు, ఇంకా పెద్దలందరికీ గద్దరన్న 77వ జయంతి సందర్భంగా గద్దరన్న అభిమానులుగా, గద్దరన్న అనుచరులుగా, గద్దరన్న కాలానుగుణంగా కాలంతో పాటు నడిచిన ఒక మహనీయుడిగా ఆదరిస్తూ అభిమానిస్తూ వచ్చిన అన్నలకు, అక్కలకు, పెద్దలకు అందరికీ నమస్కారం. జై భీమ్. జిలకరన్న 4:20 కల్లా మనం ఈ వేదికను ప్రభుత్వ పెద్దలకు అందించాలి అని కండిషన్ పెట్టినాడు. నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏమో చాలా డ్రై సబ్జెక్టు. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఆ ఒక ప్రయత్నం గద్దరన్న గారు చేశారని కూడా చాలామందికి తెలియకపోవచ్చు. గద్దరన్న గారు విప్లవ ఉద్యమంలో భాగమైన తర్వాత పాటను ప్రజలకు పరిచయం చేయడానికి, లేదా తాను ప్రజల నుంచి నేర్చుకున్న పాటకు అక్షర రూపం ఇవ్వడానికి తరగని గని అనే పుస్తకాన్ని రాసినారు. చాలామంది విప్లవ పోరాటాలతోని మార్క్సిస్టు భావజాలంతో పరిచయం ఉన్న పెద్దలందరికీ తెలుసు ఇది. తాను భౌతికంగా ఈ ప్రపంచాన్ని విడిపోవడానికంటే ముందు చాలా రకాల ప్రయత్నాలు చేసినారు. బహుశా గద్దరన్న బతికి ఉంటే ఒక పెద్ద సైద్ధాంతిక చర్చ కూడా తీసి ఉండేటువంటి అవకాశం ఉండే. ఇవాళ భారతదేశం వరకు పరిమితమై మనం ఆలోచిస్తే, భారతదేశాన్ని ఆధునిక కాలంలో ప్రజా సమూహ రాసుల్ని ప్రభావితం చేసినటువంటి భావజాలాల్లో ఒకటి, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా 1900 కాలం నుంచి 1940-50 వరకు గాంధేయవాదం కొంతమేరకు ప్రభావితం చేసింది. అదే కాలంలో భారతదేశంలో అట్టడుగులో ఉన్నటువంటి ప్రజా రాశుల్ని ఈ దేశంలో కులం రూపంలో, లేదా మతం రూపంలో, స్త్రీ పురుష వ్యత్యాస రూపంలో, వర్గ రూపంలో ఉన్నటువంటి వైషమ్యాలను రద్దు చేసి స్వేచ్ఛను, సమానత్వాన్ని అందించడం కోసం కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతం కూడా ఒకే కాలంలో నడిచినాయి. తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక విషయాలు ప్రస్తావించినారు. కానీ మాన్యులు ఏమన్నారంటే, ఈ దేశంలో గ్రామం నశిస్తే బాగుండని ఆశపడ్డాడు. గ్రామం నశిస్తే బాగుండని ఆశపడ్డాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రామాన్ని ఒక పెంట కుప్పతో పోల్చాడు. చాలా అనూహ్యంగా, ఆశ్చర్యంగా గ్రామం చేత ఈసడింపుకు గురైన వాళ్ళు, గ్రామం చేత నిత్యం కష్టాలను, కన్నీళ్లను, అవమానాలని భరించిన వాళ్ళు, వాటిని అనుభవించిన వాళ్ళు, గ్రామం చింద్రమైపోతుంది, పల్లె కన్నీరు పెడుతుందని పాటలు రాసి గ్రామాన్ని మరొక రూపంలో ఆవిష్కరించిన వాళ్ళు ఉన్నారు, గోరటి వెంకన్న లాంటి వాళ్ళు. అయితే గ్రామం మీద చాలామంది పరిశోధనలు చేసినారు. దాదాపు సూర్యమన్న నన్ను గద్దరన్న గారు 1949 జన్మించిన కాలం, 2008 ఇంకొక సంవత్సరం అయితే 60 సంవత్సరాలు నిండుకోబోతున్నాయి. 60 సంవత్సరాల తర్వాత భారత గ్రామం ఎలా ఉంది? ఈ ప్రశ్న వేసుకోవడానికి ఆయనకు నేపథ్యం కూడా ఉంది. నేపథ్యం ఏంటంటే, మనందరికీ తెలిసిన, మనందరికీ బాగా పరిచయం ఉన్న గద్దరన్న పుట్టుకొక దళితుడు, పుట్టుకొక మాల. తన బుద్ధెరిగిన తర్వాత మార్క్సిస్టు. ఉద్యమాల పరంపరలో ప్రయాణం చేస్తున్నప్పుడు కేవలం గిరిగీసుకొని మార్క్సిజంలో ఉండదలుచుకోలేదు. భారత సమాజంలో అట్టడికి ప్రజలు వేస్తున్న ప్రతి ప్రశ్నను మార్క్సిజం దృక్పథం కలిగి ఉన్న, అవసరం అనుకుంటే మార్క్సిజాన్ని భూమార్గాన్ని పట్టించిన వాడు. అందులో దళితవాదం ఉంది, అందులో స్త్రీవాదం ఉండవచ్చు, అందులో ఆదివాసీవాదం ఉండవచ్చు, అందులో సబ్బండ కులాల యొక్క ఆకాంక్షల నేపథ్యం ఉండవచ్చు. ఈ అన్ని నేపథ్యాలను తట్టినవాడు. 60 సంవత్సరాలు కాబోతుందిరా కుమార్.
నేను విప్లవకారుణ్ణి, నేను మామూలు విప్లవకారుని కాదు. ఆయుధం ద్వారా మాత్రమే విప్లవం వస్తుంది. విప్లవం అంటే సమాజం మారుతుంది. సమాజంలో ఉండేటువంటి అందరి ప్రజలకు స్వేచ్ఛను, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అందించడమే విప్లవం అనుకుంటే, అట్లాంటి విప్లవం గ్రామంలో లేదు. కాబట్టి ఆ గ్రామంలో నేను చిన్నప్పుడు పుట్టి పెరిగే క్రమంలో అనుభవించిన అవమానాలు నన్ను విప్లవకారుడిగా మార్చినాయి. ఆ విప్లవంలో నేను కొంత పోరాటం చేసినాను, విప్లవాన్ని భూమార్గం పట్టించినాను. అయినా మార్పు ఆశించినంత కాలేదు. కాబట్టి గ్రామం ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి పోతే, ఆ గ్రామంలో సమయం నాకు ఒక 2-3 నిమిషాలు ఇస్తారో లేదో, ఆ గ్రామంలో 1 నిమిషం అంటుండు. కాబట్టి ఆ పుస్తకం ఇంకా అసంపూర్ణంగానే మిగిలింది. ఆ పుస్తక నేపథ్యం ఏంటంటే, ఒకటి ఎస్ దుబే లాంటి వాళ్ళు గ్రామాల మీద పరిశోధన చేసినారు, ఎంఎస్ శ్రీనివాసన్ లాంటి వాళ్ళు పరిశోధన చేసినారు, ఆండ్రీ బెట్లే లాంటి వాళ్ళు పరిశోధన చేసినారు. ఇంకా చాలామంది ఫారెన్ సోషాలజిస్టులు, ఆంథ్రపాలజిస్టులు భారతీయ గ్రామాన్ని చదవడానికి ప్రయత్నం చేసినారు. అయితే ఆ మొత్తం వాళ్ళు రకరకాల సందర్భాల్లో వాళ్ళు పరిశోధించి వాళ్ళు తేల్చింది ఏంటంటే, భారతదేశంలో మతం, భారతదేశంలో కుల సమాజం భారతదేశం యొక్క కష్టాలకు, కన్నీళ్లకు కారణమని తేల్చారు. అది నిజమే. కానీ భారతదేశంలో గ్రామాన్ని మళ్ళీ 21వ శతాబ్దంలో తిరిగి చదవాల్సిన అవసరం ఉంది అని విశ్వసించి గ్రామాన్ని అధ్యయనం చేయడానికి మేము, నాతో పాటు సోదరుడు భాస్కర్ ఇక్కడ ఉన్నాడు, అట్లాగే ఖమ్మం భాస్కర్ అని ఒక మిత్రుడు ఉండే ఆయనే, శివకుమార్ అని చెప్పేసి తమ్ముడు ఇప్పుడు టీచర్గా పనిచేస్తున్నాడు, తర్వాత శ్రీనివాస్ అని ఒక మిత్రుడు, దాదాపు ఒక 5-6 ఒక 6 నెలల ప్రయత్నం చేసి వారు పుట్టి పెరిగినటువంటి తూప్రాని గ్రామాన్ని, అప్పుడు వాస్తవానికి మేము పోయేసరి గ్రామం కాస్త మండలం అయిపోయింది, ఇప్పుడు బహుశా అది డివిజన్ స్థాయికి వెళ్ళిపోయింది. కానీ ఆ గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామ చరిత్ర తెలుసుకొని ఆ గ్రామ ప్రజలకు ఏం కావాలి అంటే, మార్పు కోసం విప్లవాలు వచ్చినాయి, దేశానికి స్వాతంత్రం వచ్చింది, కమ్యూనిస్టు ఉద్యమాలు వచ్చినాయి, తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, నక్సలైట్ ఉద్యమాలు జరిగినాయి, దళిత ఉద్యమాలు జరుగుతున్నాయి. అయినా గ్రామంలో ఇంకా అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని మార్చడం కోసం మళ్ళీ గ్రామానికి వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి ఆ అధ్యయనంలో ప్రజలు ఇచ్చినటువంటి అభిప్రాయాలను అటు విప్లవ పార్టీలకు, ఇటు రాజ్యాంగాన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి పార్లమెంటరీ పార్టీలకు, మొత్తంగా బుద్ధిజీవులకు ఒక దిక్చూసి నిలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ పుస్తక నేపథ్యం. దానికి డాక్టర్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు బతికుంటే బాగుండు. యాక్చువల్గా దాన్ని 3 భాగాలు అనుకున్నాం. ఒకటి, ప్రజల అభిప్రాయాలని యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఎట్లా చెప్తే దాన్ని అట్లా డాక్యుమెంట్ చేయాలని, ప్రజలు చెప్పిన అభిప్రాయాల మీద మళ్ళీ గద్దరన్న ఒక కవిగా, ఒక గాయకుడిగా, ఒక రచయితగా, ఒక విప్లవకారుడిగా, ఒక అంబేద్కర్ వాదిగా వారు స్పందించాలని, ఆ తర్వాత ఈ రెండింటిని మళ్ళీ ఒక విశ్లేషణ చేస్తూ ఒక ఇంటలెక్చువల్ యాడ్ ఆన్ ఉండాలని అనుకున్నాము. ఒకటి, ప్రజలు ఇచ్చిన సమాచారం ఉంది, గద్దరన్న బతుకున్నప్పుడే మళ్ళీ ఊరును ఒక 60 సంవత్సరాల తర్వాత చిన్ననాటి జ్ఞాపకాల నుంచి ఆ జీవితాన్ని మీద చాలా అద్భుతంగా పోయిటరీ రాసినారు. వాటిని గేయాలంటామా, పోయిటరీ అంటామా నాకు తెలియదు, కానీ అద్భుతంగా అది కూడా అక్షరబద్ధమై ఉంది. జరగవలసింది ఏంటంటే దాని మీద రిఫ్లెక్షన్స్ రావాల్సి ఉంది. జల్కరన్న లాంటి వాళ్ళని బహుశా నేను తప్పకుండా ఒక మిత్రుడిగా, ఒక సైనికుడిగా నేను ఉంటాను. జల్కరన్న కూడా దాన్ని అధ్యయనం చేయాలి. రాబోయే కాలంలో ఆ 3 పార్శ్వాలను పూర్తి చేసి ఆ బుక్కును తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామని చెప్తూ, ఇంకా చాలా విషయాలు ఉండే మాట్లాడేది, కానీ మొత్తంగా ఒక మాట చెప్పాలి. భారతదేశంలో గ్రామాలే పట్టుకొమ్మలు అన్నారు, భారతదేశంలో గ్రామాలే భాగ్యసీమలు అంటున్న వాళ్ళు ఉన్నారు. అంబేద్కర్ ఒక నిర్వచనం ఇచ్చినాడు. గద్దరన్న ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, గ్రామము అంటే భూమి, గ్రామం అంటే చెరువు, భూమి చెరువు కలయికల్లో గ్రామం ఉంటుంది, గ్రామంలో ఇంకో గ్రామం ఉంటుంది, అదే మాదిగవాడ, అదే మాలవాడ అన్నాడు. ఆ మాదిగ వాడలు మారి ఈ దేశం సుభిక్షంగా ఉన్నప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందిందని చెప్పేసి అన్న ఎప్పుడు చెప్తుండేవాడు. ఆయన ఆశీస్సులతోనే మీ ముందు ఉండి ఈ 4 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన గద్దర్ ఫౌండేషన్ నిర్వాహకులకు, అధ్యక్షులకి ఓపికతో మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు. సారీ.